మన దేశంలో బీడీ కార్మికులు బీడీ పరిశ్రమ పైన ఆధారపడేటువంటి వాళ్ళు మొత్తం 60 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో చాలా ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నది బీడీ పరిశ్రమ, బీడీ ఉత్పత్తిలో. అయితే బీడీ కార్మికులకు అందరికంటే తక్కువ వేతనాలు ఉంటాయి. వాళ్లకు పని గ్యారంటీ కూడా లేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల బీడీ పరిశ్రమ పైన ఒక్కొక్క స్టెప్లో, ప్రతి స్టెప్లో కూడా 28% GST విధించడం వల్ల బీడీ పరిశ్రమ కుదేలవుతుంది, వాళ్ళకి పని కూడా పోతుంది. అట్లా అని చెప్పేసి వాళ్ళకు వేతనాలు పెరుగుతున్నాయి, పని తగ్గడం వల్ల మరి వాళ్ళకి వచ్చే ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఈ బీడీ పరిశ్రమ పైన GSTని ఎత్తివేయాలని చెప్పేసి మేము తెలంగాణ ప్రజల బీడీ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు బీడీ పరిశ్రమ పరిస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా బీడీ కార్మికులు వచ్చేది తక్కువే. కాబట్టి ఇప్పుడు 104 పాయింట్లు వినిమయ ధరల సూచి పెరిగింది. ప్రతి పాయింట్కు 10 పైసల చొప్పున ₹10.40 పెరుగుతుంది. ఆ ప్రకారంగా ఏంటంటే బీడీ కార్మికులకు మొత్తంగా ₹261.97 ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి 1000 బీడీలకు. అదేవిధంగా ప్యాకింగ్ కార్మికులకు ప్రతి 1,00,000 బీడీకి ₹16, ₹18, ₹18.90, అదేవిధంగా ₹24.76 చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలి. గతంలో 1994 చేసిన అగ్రిమెంట్ ప్రకారము అమలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఈ ఏప్రిల్ నెల వేతనాలు చెల్లించేటప్పుడు ఈ VDAని అమలు చేయాల్సిందిగా యాజమాన్యాన్ని మేము కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ కార్మికులకు ఏప్రిల్ 1, 2005 నుంచి ₹10.40 కరువు భత్తం పెరిగింది. అన్నీ కలుపుకొని ₹261.97 కూలవుతున్నది. ఇది నిజామాబాదు, కామారెడ్డి, ఆదిలాబాదు, నిర్మల్, మంచిర్యాల్, కరీంనగర్, జైత్యాల్, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట అన్ని జిల్లాల గల బీడీ కార్మికులకు, నెలసరి వేతన ఉద్యోగస్తులకు, అట్లాగే ప్యాకింగ్ చేసే కార్మికులకు, బట్టి వాళ్ళకు అందరికీ వర్తిస్తున్నది. 1994లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వచ్చే నెల నుండి పెరిగిన కరువు భత్తాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము యజమానుల సంఘానికి డిమాండ్ చేస్తున్నాం. అమలు చేయకపోయినా ఇవ్వకపోయినా మా బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం వినిమయ సూచి విడుదల చేసింది కాబట్టి అమలు చేయించాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించాలని సందర్భంగా తెలియజేస్తుంది.